చెప్తాను. నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను, మంచి వాసన అని చెప్పి ఓ పువ్వు పట్టుకొచ్చి ఎంత మంచి పరిమళమోనండి ఈ పువ్వు అన్నాను అనుకోండి, ఏదేది అన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఏడు ఇలా తిప్పితే ఏడు ముక్కు దగ్గరికి పట్టరా అంటారా అనరా? ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా? పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపేసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడు పుచ్చుకుంటాడు రైదని? ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే అది పొగ, అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో, ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన